ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ రోజున ఉత్థాన ఏకాదశి వైభవాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. కార్తీక మాసంలో శుక్ల పక్ష ఏకాదశి ఈరోజు. వైష్ణవులుగా ఉండేవాళ్ళు రేపటి రోజు వరకు పాటిస్తారు. మామూలుగా ఏకాదశి ఇవాళ వ్రతం చేసుకోవాలి. అయితే ఏకాదశి వ్రతం ఎప్పుడు కూడా ముందు రోజే ప్రారంభం అవుతుంది, దశమి రోజే. దశమి రోజు ఏకభుక్తం, మధ్యాహ్నం వరకే భోజనం. సాయంత్రం పూట రాత్రిపూట భోజనం చేయకూడదు, లఘువుగా అల్పాహారం తీసుకోవచ్చు. అంటే దశమి రోజు సాయంకాలం నుంచి ఏకాదశి వ్రతం ప్రారంభిస్తాం అన్నమాట. అసలు ఉత్థాన ఏకాదశి అంటే ఏంటి? ఈ ఉత్థాన ఏకాదశి రోజు ఎవరిని మనం పూజించాలి అనేటువంటి విషయాలు, అలాగే ఈ ఉత్థాన ఏకాదశి వ్రతం చేస్తే ఏ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, జ్యోతిష్ శాస్త్ర పండితులు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాలు కూడా ఈ రోజున మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. మన చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం కొన్ని రోజులు విశిష్టమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి. ఆ రోజుల్లో దైవనామ స్మరణ చేయటం వల్ల, దైవాన్ని పూజించటం వల్ల ఆయా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని మన పెద్దలు చెప్తారు, పురాణాలు కూడా చెప్పినాయి. అందులో ఆధ్యాత్మిక మాసంగా అందరం కూడా ఆనందంగా ఎన్నో వ్రతాలు నోములు ఆచరించేటటువంటి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో శివుడికి కేశవుడికి ఇద్దరికీ కూడా సమానంగా పూజలు నిర్వహించుకుంటాం. అయితే కొన్ని రోజులు శివుడికి, మరికొన్ని రోజులు విష్ణువుకి ప్రాధాన్యత ఉంటుంది పూజల్లో. అయితే శివకేశవులు ఇద్దరికీ ఒకే ఒక్క రోజు పూజ చేసేటటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు వస్తుంది. ఆ రోజునే శుద్ధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి లేదా దేవ ఏకాదశి, ఎన్నో పేర్లు ఉన్నాయి దీనికి. 2025 నవంబర్ 1వ తేదీ ఈ పర్వదినం మనం జరుపుకుంటాం. ఈ శుక్లపక్ష ఏకాదశి రోజున మనం ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అని మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, మన హిందూ పురాణాల ప్రకారం విష్ణు భగవానుడు ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. యోగ నిద్ర, ఇది గుర్తుపెట్టుకోవాలి, మామూలు నిద్ర కాదు. మనం పోయేది తామసిక నిద్ర, భగవానుడు వెళ్ళేది యోగ నిద్రలోకి. అంటే యోగమాయ ఆయన అదుపులో ఉంటుంది. అటువంటి యోగమాయని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు యోగ నిద్రలోకి వెళతాడు. ఆ విధంగా 4 నెలల పాటు యోగ నిద్రలో ఉండి ఈ కార్తీక మాసంలో ఉత్థాన ఏకాదశి రోజున నిద్రలో నుంచి మేల్కొంటాడు. ఉత్థానము అంటే లేవడం, అందుకనే దీనికి ఉత్థాన ఏకాదశి అని పేరు వచ్చిందనమాట. ఈ చెప్పినటువంటి 4 మాసాల పాటు చాతుర్మాస్యము అని పిలుస్తాం. సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని పూని ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండి ఆధ్యాత్మిక ప్రబోధనలు, అనేక వ్రతాలు నోములు చేయిస్తారు మంచేత. ఈ కాలం తర్వాత ధర్మము, కర్మ, పుణ్యం
ఇవన్నీ కూడా చైతన్యవతం అవుతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు. సాధారణంగానే ఒక నెలలో వచ్చే ఏకాదశిని పరమ పవిత్రంగా భావిస్తాం. సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. అదే అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. అలాంటిది కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఈ శుక్లపక్ష ఏకాదశి ఎంతో విశిష్టతను కలిగి ఉంది. అందువల్ల ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల శివకేశవులు ఇద్దరి యొక్క ఆశీస్సులు పొందొచ్చని పండితులు చెబుతున్నారు. మరి ఈ రోజున ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు? ఈ శుక్లపక్ష ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. కార్తీక మాసం అంతా కూడా 30 రోజులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచే అలవాటు మనందరికీ ఉన్నది. ఆ బ్రాహ్మీ ముహూర్త కాలంలో స్నానం చేసిన వెంటనే మొట్టమొదట దీపారాధన చేసి విష్ణువుకు పూజ చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేది కూడా మన పెద్దవాళ్ళు చెప్పేది. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే నిరాహార దీక్ష పూనకూడదండి. పండ్లు పాలు మాత్రమే తీసుకోవాలి. అంటే ఉపవాసం అంటే ఉపే సమీపే అని అర్థం. భగవంతుడికి సమీపంగా ఉండడానికి చేసే ప్రక్రియ ఉపవాసం. కలియుగంలో కటిక ఉపవాసం లేనే లేదు. మార్కండేయ పురాణం చెప్పింది ఈ మాట. ఎందుకని? రోగాలు, బీపీలు, షుగర్లు ఎన్నో ఉంటాయి. వీటి వల్ల కటిక ఉపవాసం చేస్తే శరీర ధర్మం దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల శరీరం పడిపోకుండా భగవంతుడి యొక్క దివ్య శ్రీచరణాల పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండడానికి పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షణ పారాయణం లేదా గజేంద్ర మోక్షణ ప్రవచనం వినడం. మన మోహనవాణి ఛానల్లో గజేంద్ర మోక్షణ ప్రవచనం ఉన్నది, నేను చేసింది. అది కూడా మూలాన్ని, పోతన గారు ఇచ్చినటువంటి పద్యాన్ని రెండు అనుసంధానం చేసి నేను నా చేత చెప్పించాడు భగవానుడు. నేను చెప్పానంటే అది అహంకారం, తప్పుది. ఈ రెండు పనులు చేయటం వల్ల స్వామివారి యొక్క ఆశీర్వచనం మనకు లభిస్తుంది, అనుగ్రహం లభిస్తుంది. సాయంకాలం అయిన తర్వాత మళ్ళీ స్నానం చేసి చక్కగా దీపాలు వెలిగించి ఆ దీపాలని ఒకటి తులసి కోట దగ్గర, ఒకటి మన పూజా మందిరంలో పెట్టి విష్ణుమూర్తికి అంకితం చేయాలి, అంటే సమర్పించాలి. ఈ రోజున ఉపవాసం ఉండేవాళ్ళు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి. కోపం తెచ్చుకోకూడదు, పగలు నిద్రపోకూడదు, ఆధ్యాత్మిక చింతనలోనే గడపాలి. అంటే ఆధ్యాత్మిక సంబంధించిన గ్రంథాలు, పురాణాలు చదువుకోవచ్చు. పురాణాలు నాలాంటి వాళ్ళు చెప్పిన వినొచ్చు. లేదు కొన్ని స్తోత్రాలు పారాయణం చేసుకోవచ్చు. మనస్సును అదుపులో ఉంచుకొని మన మనస్సుల్లోకి చెడ్డ ఆలోచనలు రాకుండా చేసుకోవాలి. నిత్యం విష్ణుమూర్తిని స్మరించుకోవటం, భాగవతోత్తముల యొక్క సేవ చేయటం వల్ల మానసికంగా మనకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే ఈ శుక్లపక్ష ఏకాదశి రోజున తులసి శాలగ్రామ వివాహాన్ని కూడా జరిపిస్తారు కృష్ణ మందిరాల్లో. ఇది కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఒక శుభారంభంగా భావిస్తాం. పద్మపురాణం ప్రకారం ఈ రోజున ఉపవాస వ్రతం చేయడం వల్ల జన్మ జన్మల్లో మనం సంతరించుకున్నటువంటి, సంచితంగా ఉన్నటువంటి, మూటల కొద్దీ ఉన్నటువంటి పాపాల రాశి భస్మీపటలం అయిపోతుందని చెప్తోంది పద్మపురాణం. విష్ణుమూర్తిని నిద్ర లేపే రోజు కావడం వల్ల ఈరోజు ధ్యానం, జపం చేయడం వల్ల ఆ స్వామివారు భక్తుల మీద తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తాడు అని భావిస్తారు మన వాళ్ళు. అట్లాగే ఈ రోజున పుణ్యకార్యాలు, వివాహాలు, దాన ధర్మాలు చేయడం మంచిది. అలాగే వస్త్రదానం చేసుకోవటం మంచిది. వ్రతాలు చేయడం వల్ల కూడా
అంతా శుభమే జరుగుతుందని మన వాళ్ళు భావిస్తారు. ఇన్ని పవిత్రమైనటువంటి ప్రయోజనాలు మనకు ఉన్నటువంటి ఈ ఏకాదశి మనం అందరం కూడా పాటించాలి. ఇకపోతే ఈ ఏకాదశి పూజలు చేయటం, వ్రతాన్ని అవలంబించటం, వీటి వల్ల ఏ రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది అనేది గనక మనం ఆలోచిస్తే, మొట్టమొదట శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైనటువంటి రాశులు ఏంటో తెలుసుకోవాలిగా. వృషభ రాశి, ఇంగ్లీష్లో టారస్ అంటారు. ఈ వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు. ఈ సమయంలో వాళ్ళకి భగవంతుడైనటువంటి విష్ణువు ప్రత్యేకమైన ఆశీర్వచనాలు ఇస్తాడు. కార్తీక శుక్లపక్ష ఏకాదశి తర్వాత నుంచి ఈ రాశి వాళ్ళు చేపట్టినటువంటి పనులన్నీ వేగంగా జరుగుతాయి. వాళ్ళు చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే భగవత్ సంబంధమైన పనులతోటి సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. దానివల్ల మరింత ప్రయోజనం వస్తుంది. ఇక కర్కాటక రాశి, కర్కాటక రాశి వాళ్ళకి విష్ణు భగవానుడు ఆశీర్వచనాలతో పాటుగా కీర్తి కూడా లభిస్తాయి. ఈ ఏకాదశి తర్వాత ఏదైనా కారణాల వల్ల నిలిచిపోయినటువంటి పనులు పూర్తి కావటమే కాకుండా ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ఆగిపోయిన ధనం కూడా తిరిగి వస్తుంది. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. వాళ్ళకి బదిలీ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, ట్రాన్స్ఫర్. అలాగే జీవిత భాగస్వామితోటి సంబంధాలు బాగా మెరుగుపడతాయి. దీనివల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఇక సింహరాశి విషయం ఆలోచిస్తే, విష్ణు భగవానుడి యొక్క కృప వల్ల ఈ రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితం కీలకమైన మలుపు తిరుగుతుంది. వాళ్ళ యొక్క వృత్తిలో కొత్త అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు ఇప్పుడు వేగంగా జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి వల్ల బలమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మీ పట్ల. ఏదైనా ఆధ్యాత్మిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. దీనివల్ల మీకు శుభమైన ఫలితాలు వస్తాయి. ఇకపోతే తులారాశి, ఈ తులారాశి వాళ్ళకి శ్రీ మహావిష్ణువు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం చూపిస్తాడు. ఈ ఉత్థాన ఏకాదశి తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. మనస్సులో స్థిరత్వం వస్తుంది. నెరవేరనటువంటి కోరికలు కూడా ఇప్పుడు నెరవేరుతాయి. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత మనలో వెళ్ళి విరుస్తుంది. దీనివల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ ఉత్థాన ఏకాదశి రోజు అందరం కూడా విష్ణు భగవానుడి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహానికి నోచుకుందాం. సాధారణంగా ఏకాదశి వ్రతం ఎప్పుడు పూర్తి అవుతుందంటే ఆ రోజు పూర్తి అవ్వదు. ప్రక్క రోజు ద్వాదశి ఘడియల్లో పారణ చేసి అప్పుడు ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. పారణ చేయటం అంటే భోజనం చేయటం. అంబరీషుడు కూడా అనేక ఏకాదశులు చేశాడు. అంబరీషుడు కథ కూడా మన యొక్క ఛానల్లో వీలు వెంట చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ఈ ఏకాదశి సందర్భంగా ఆ నిద్రలేచినటువంటి యోగ నిద్ర నుంచి మేల్కొన్నటువంటి ఆ విష్ణు భగవానుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు మనందరి మీద ప్రసరింపచేయాలి అని మరొక్కసారి ప్రార్థిస్తూ
ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.